ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి పెసరట్టు వేసుకుంటున్నాను. అందులోకి కొత్తిమీర కొబ్బరి చట్నీ అంటే నాకు మహా ఇష్టం. నేను ఏ మీల్ అయినా 20 గ్రామ్స్ ప్రోటీన్ తింటాను. అందుకే ఎగ్ పెసరట్టు వేస్తున్నాను ఈరోజు. ఎక్స్ట్రా ఫైబర్ కోసం క్యారెట్ తురుము, ఆనియన్స్ చల్లుకున్నాను. పెసరట్టుతో పాటు కొన్ని వాల్నట్స్, ఆల్మండ్స్, కర్బూజా ముక్కలు పెట్టుకుని బ్రేక్ఫాస్ట్ లాగించేసా. ఇందులో చట్నీ పెడదాం మర్చిపోయా, తినేటప్పుడు గుర్తొచ్చింది. కప్స్ బాస్మతి రైస్ పోసా. నేను ఏ వంట అయినా చాలా తక్కువ ఆయిల్తో చేస్తాను. ఒక చిన్న స్పూన్ నెయ్యి వేసుకుని అందులో కావాల్సిన స్పైసెస్ వేసి ఆనియన్స్, చిల్లీ, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేశాను. క్యారెట్స్, పొటాటోస్, బీన్స్, కాలీఫ్లవర్ కొద్దిగా వాటర్ పోసి పక్కన స్టవ్ మీద పెట్టేసుకున్నా. గ్రేవీ కోసం మటర్ పన్నీర్ చేస్తున్నాను. ఆనియన్స్, టమాటో ముక్కలు, సాల్ట్, పసుపు, దాల్చిన చెక్క, లవంగాలు, 4 వెల్లుల్లి, ఒక చిన్న అల్లం ముక్క, కొద్దిగా జీలకర్ర వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకున్నాను. ఇది ఆయిల్ వేయకుండానే ఉడికించేస్తున్నా. ఈలోపు మన వెజిటేబుల్స్ మగ్గిపోయాయి. రైస్ వేసి వాటర్ పోసి సిమ్లో ఉడికించుకోవాలి. చల్లారిన ఆనియన్స్, టొమాటోస్ మిక్సీ వేసుకున్నా. అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ స్ప్రే చేసి పేస్ట్ వేపేసుకున్నాను. బఠానీ గింజలు, పన్నీర్ వేసి కొంచెం సేపు మగ్గించాలి. లాస్ట్లో కారం వేసి దింపేసుకున్నాను. ఈలోపు రైస్ కూడా ఉడికిపోయింది. లాస్ట్లో ఫ్లేవర్ కోసం కొత్తిమీర చల్లేసా. ప్లేట్లో ఎక్స్ట్రా ఫైబర్ కోసం కొన్ని చెర్రీ టమాటోస్ కూడా పెట్టుకున్నాను. ఈవినింగ్ షాపింగ్కి వెళ్ళాం. కొన్ని డ్రెస్సెస్ ట్రై చేశాను కానీ ఏమీ నచ్చలేదు. నేను ఒక 1 మంత్ బ్యాక్ బైక్ మీద నుంచి కింద పడ్డాను. నా చెప్పులు తెగిపోయాయి. చెప్పుల కోసం చూస్తున్నాను. అప్పటి నుండి కొందామని అనుకుంటే ఈ రోజుకి టైం దొరికింది. చాలా ట్రై చేశాను. 50% ఆఫ్లో ఉంటే ఈ 2 pairs తీసుకున్నా. వీటి లింక్స్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చూడండి. బాయ్.